పెద్ద నోట్ల రద్దుతో జనం కష్టాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా బ్యాంకులు, ఏటీఎం సెంటర్స్ ముందు జనం క్యూ కంటిన్యూ అవుతోంది. పాత నోట్ల మార్పిడితో పాటు డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు గంటల తరబడి క్యూ లైన్లలో వేచి చూస్తూ ఉన్నారు. నిన్న బ్యాంకులకు సెలవు కావడంతో ఇవాళ రద్దీ మరింత ఎక్కువైంది. ఇక పాత నోట్లను మార్చుకోవడంతో పాటు చిల్లర కోసం కూడా జనం భారీగా బ్యాంకులకు తరలివచ్చారు. పెద్ద నోట్ల రద్దుతో సామాన్యులకు తిప్పలు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లాలో పాత నోట్ల మార్పిడి కోసం బ్యాంకులకు జనం భారీగా తరలివచ్చారు. నిన్న బ్యాంకుల హాలిడే కావడంతో ఇవాళ తాకిడి పెరిగింది. అటు ఏటీఎంల్లో డబ్బులు లేకపోవడంతో జనం ఇబ్బందులు పడ్డారు. బాగా ప్రభావితం మాకి బెంగళూస్తే 2000, 4000, 10,000 అట్లా ఇస్తున్నారు. లెక్క బిడ్డ మస్తు ప్రభావితం మాకి, మస్తు తిప్పలవుతున్నాయి. ఇటు తిరుగుతే పనిగా అయితే లేదు. బజార్ మాకు ఏమైనా సామాన్ దొరకలేదు. మాకి మస్తు తక్లీఫ్ అవుతున్నాయి. ఏమి చేయాలి, ఎట్లా చేయాలన్నా, ఇది మోదీ గవర్నమెంట్ ఇది మన లగం సీజన్ ఎన్ని చేస్తే పర్వాలేకుండా ఇప్పుడు చేస్తే కొంచెం తక్లీఫ్ అవుతుంది. కొంచెం ఈ బజార్లో ఏమైనా మాల్ దొరకలేదు మాకి. ఖమ్మం జిల్లాలో కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. పాత నోట్ల మార్పిడికి ఉదయం నుంచే బ్యాంకుల ముందు జనం క్యూ కట్టారు. ఏటీఎంలు పనిచేయకపోవడంతో డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి క్యూ లైన్లు ఉండటంతో వృద్ధులు అవస్థ పడుతున్నారు. ఒకటే కౌంటర్ లో జనం క్యూలు పడి పెద్ద పరేషాన్లో ఉన్నారు. మరి ఏంటి సంగతి? ఈ క్యూ చూసి ఈ వయసులో ఏమి నిలబడాలని అలా నిలబడలేకపోతున్నా. 200 నోట్లేమో మనకు రిలీజ్ కాలేదు. ఇంతవరకు మన ఖమ్మంలో ఇక్కడ బ్యాంకులు అయితే మనకి ఇవ్వట్లేదు. కాబట్టి మరి వీటిని ఎట్లా, మా బ్రదర్కి బాగాలేదు, ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు ఆయన, మరి చేంజ్ కావాలి, అక్కడ ఇళ్ళ నుంచి తీసుకురావాలి. మరి ఇలాంటి పరిస్థితులన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఎక్కువ 100 నోట్లు, తర్వాత 500 నోట్లు ఇవన్నీ కూడా ఎక్కువ మొత్తంలో సరఫరా చేసి ఏటీఎంలో కూడా పనిచేసేటట్టు చేస్తే ఈ ప్రజలు పడుతున్న ఇబ్బందులు తగ్గిపోతాయని నేను ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. బడా నోట్ల బ్యాన్ తో కరీంనగర్ జిల్లా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పాత నోట్లు చెల్లుబాటు కాకపోవడంతో బ్యాంకులు, ఏటీఎంల చుట్టూ తిరుగుతున్నారు. బ్యాంకులు, ఏటీఎంల్లో కూడా క్యాష్ అయిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. అటు మహబూబ్ నగర్ లోనూ పాత నోట్ల మార్పిడి, ఏటీఎంల్లో క్యాష్ విత్డ్రా కోసం క్యూ కట్టారు జనం. నిన్న బ్యాంకులు బంద్ కావడంతో ఇవాళ ఉదయం నుంచే బ్యాంకుల ముందు పడిగాపులు కాస్తున్నారు. ఏటీఎంలో కూడా అమౌంట్ రావట్లేదు. తర్వాత నేను ఎంప్లాయీని లీవ్ పెట్టి రోజు క్యూలో నిలబడతాను. నిన్న బ్యాంక్ బంద్ ఉన్నది. ప్రాబ్లం అయితే ఉంది బాగా. చిల్లర 100s, 500sకు 100sకి అయితే రిలీజ్ చేసింటే బాగుండేది. 2000కి ఎవరు అమౌంట్ ఇవ్వట్లేదు. పెద్ద నోట్ల రద్దు కష్టాలు నల్గొండ జిల్లాలోనూ కొనసాగుతున్నాయి. పాత నోట్ల మార్పుతో పాటు కొత్త నోట్లు విత్డ్రా చేసేందుకు బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతున్నారు. 2000 రూపాయల నోటుతో నిత్యావసర సరుకులు కొనాలంటే చిల్లర కష్టాలు తప్పడం లేదంటున్నారు. వరంగల్లో కరెన్సీ కోసం బ్యాంకుల ముందు బారులు తీరారు జనం. ఏటీఎంలు పనిచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని బ్యాంకుల్లో 2000 నోట్లు ఇస్తుండటంతో చిల్లర మార్చుకోవడం జనానికి కష్టమవుతోంది. అన్నారు కానీ 2-3 గంటలు, 5-6 గంటలు నిలబడాల్సి వస్తుంది. మా దగ్గర చేంజ్ లేవు. పాల ప్యాకెట్ తీసుకోవాలన్నా, కూరగాయలు తీసుకోవాలన్నా మాకు పాత నోట్లు వద్దు, కొత్తవి కావాలంటున్నారు. కొత్త వాటికి వస్తే ఇక్కడ గంటలు నిలబడుతున్నారు. లాస్ట్కి వచ్చేసరికి ఫామ్స్ లో వెళ్ళండి అంటున్నారు, తెల్లారి రమ్మంటున్నారు. ఇలా ఎన్ని కష్టాలు అనుభవించాలి. పాత నోట్ల మార్పిడితో పాటు చిల్లర కోసం జనం ఇబ్బందులు పడుతున్నారు. వారం రోజులు గడుస్తున్నా బ్యాంకులు, ఏటీఎంల ముందు జనం ఇంకా బారులు తీరి కనిపిస్తున్నారు.